హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ మీ పవన్ కృష్ణమూర్తి నమస్కారం. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ మధ్య మనకి సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చూస్తున్నాం. మొట్టమొదటి ఓటీటీ మూవీగా మనం మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు నానితోటి నిర్మించినటువంటి సినిమా, నానితో తీసినటువంటి సినిమా నాని, అలాగే సుధీర్ బాబు, నివేదా థామస్ వీళ్ళతో తీసినటువంటిది వి అనే సినిమాని ఓటీటీలో చూసాం. దాని తర్వాత వరుసగా చిన్నదో పెద్దదో అన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇదే కోవలో ఇప్పుడు మరొక పెద్ద మూవీ, అసలు సమ్మర్ ముందే రిలీజ్ అవ్వాల్సినటువంటి ఒక మూవీ ఇప్పుడు మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది మనం ఇందులో తెలుసుకుందాం. అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, శాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వీళ్ళందరూ ప్రధాన తారాంగణంగా కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే అందిస్తూ, స్టోరీ హేమంత్ మధుకర్ డైరెక్షన్లో, టీజీ విశ్వప్రసాద్ గారు, కోన వెంకట్ గారు కోన ఫిల్మ్ కార్పొరేషన్ అట్లాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద నిర్మిస్తున్నటువంటి చిత్రం నిశ్శబ్దం. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, అంటే ఓవరాల్ పాయింట్స్ వైజ్ మనం చూస్తే కనుక భాగమతి, అంటే అంతకుముందు చేసినటువంటి సినిమాలు వరుస లిస్ట్ తీసుకుందాం అంటే ఫస్ట్ మనకి అరుంధతి, తర్వాత పంచాక్షరి, దాని తర్వాత భాగమతి ముందు సైజ్ 0, బాహుబలి ముందు. సో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటూ, అంటే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ అనుష్క, అంటే మన స్వీటీ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే భాగమతి తర్వాత కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకొని వర్కౌట్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం ఉంది. అలాగే ఆ టైంలోనే ఒక మంచి సినిమా చేయాలి అన్న తలంపు ఉన్నప్పుడు ఏ సినిమా చేస్తే బాగుంటుందంటే కోన వెంకట్ గారు ఆ స్టోరీ నెరేట్ చేయమని చెప్పి హేమంత్ మధుకర్ని అనుష్క దగ్గరికి పంపించడం, తన ఆ స్టోరీ అంతా విని ఎస్ దిస్ ఇస్ వాట్ గుడ్ సబ్జెక్ట్ అన్నట్టుగా డిసైడ్ అయ్యి దాన్ని చేయడానికి ఒప్పుకోవడం అనేది తెలిసింది. సో దీంట్లో ఆల్రెడీ ట్రైలర్ అనేది మనం చూసాం. రెండున్నర నిమిషాలు ఉన్నటువంటి ట్రైలర్లో మొత్తం కథ అంతా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ట్రైలర్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ అక్టోబర్ 2న రిలీజ్ అవ్వబోతుంది. సో ఒక్కసారి ఈ ట్రైలర్ని బేస్ చేసుకుని అసలు ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇందులో పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తే కనుక పాజిటివ్స్ వైజ్ చూస్తే ఇందులో తీసుకున్నటువంటి కథాంశం, అలాగే హీరోయిన్ పాత్ర చిత్రీకరణ చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయని చెప్పి మనం ట్రైలర్ చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ 4 సినిమాల తర్వాత ఇది 5వ సినిమాగా లేడీ ఓరియంటెడ్, అంటే ఒక పెద్ద క్యారెక్టర్, తనకి ఉన్నటువంటి ప్రాధాన్యత పరంగా ఇది అనుష్కకి 5వ సినిమా అవుతుంది. అలాగే ఇందులో తను ఒక మూగ అమ్మాయిగా నటించడం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే తను ఒక ఆర్టిస్ట్గా ఇందులో నటిస్తుంది. అలాగే సైజ్ 0 చిత్రానికి ప్రయోగం తర్వాత దాదాపుగా భారీగా బరువు పెరిగి, ఈవెన్ బాహుబలిలో కూడా ఆ వెయిట్ని తగ్గుతూ ఎలా ఉంది అనేది కూడా చూశారు. చాలా నెగిటివ్ కామెంట్స్ అనేవి అక్కడ వచ్చాయి. వాట్ ఎవర్, అది మైనస్ అనే కాదు, కానీ మొత్తానికి మునిపటి రూపంలో అనుష్కని చూడబోతున్నారు ఇందులో అని చెప్పి డైరెక్టర్ చెప్పడం జరుగుతుంది, చిత్ర యూనిట్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే బాహుబలికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బాహుబలి, నాన్ బాహుబలి అన్నట్టుగా మనకి నడుస్తున్నాయి. కాబట్టి బాహుబలిలో మెయిన్ క్యారెక్టర్లు నటించినటువంటి అనుష్కకి ఆ పాజిటివ్ వైబ్ కూడా ఉంటుంది. ఆ ప్రభంజనానికి సంబంధించి ఈ నిశ్శబ్దం సినిమాకి కూడా ప్రమోట్ చేసుకోవడానికి ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే షూటింగ్ అంతా కూడా ఇది అమెరికాలో జరగడం, అందులో మూగ అమ్మాయిగా నటిస్తూ దాని గురించి ప్రత్యేకంగా ఒక 14 ఏళ్ల అమ్మాయి దగ్గర ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ స్పెషల్గా దీని గురించి నేర్చుకోవడం అనేది ఇందులో ఒక ప్రత్యేకత. అలాగే మొత్తం తారాగణం అందరూ కూడా అనుష్క, మాధవన్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, శాలిని పాండే, అంజలి, వీళ్ళు కాకుండా ఇంకా హాలీవుడ్ తారాగణం కూడా ఉన్నారు. మైఖేల్ మాడ్సన్ అండ్ ఒవిలియా డంక్లే, వీళ్ళతో కూడా ఇందులో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అంజలి అండ్ శాలిని పాండే పాత్రలకి వాళ్ళకి చాలా గుర్తింపు తెస్తాయని చెప్పి డైరెక్టర్ చెప్పడం జరుగుతుంది. అందరి కెరీర్లో కూడా ఇది ఒక గొప్ప సినిమాగా మిగిలిపోతుంది, ఖచ్చితంగా అందరూ ఆనందం వ్యక్తం చేస్తారు ఈ సినిమా తర్వాత అని చెప్పి చెప్తున్నారు. అలాగే థ్రిల్లర్కి తగినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఇచ్చినటువంటి బాణీలు కావచ్చు, అలాగే రికార్డింగ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని ఆనందింపజేస్తాయి, ఒక థ్రిల్కి గురి చేస్తాయి, అంత మంచిగా మ్యూజిక్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు.
అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులని మరొక లోకంలోకి తీసుకెళ్తుంది, ఒక డిఫరెంట్ వరల్డ్ అనేది చూపిస్తుంది. దానికి సరికొత్త ప్రయోగాలు ఇందులో చేయడం జరిగింది అని చెప్పి గోపి సుందర్ చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కథాంశాన్ని చూస్తే ఒక పెయింటింగ్ కోసం ఒక అబాండన్డ్ హోమ్, ఒక హాంటింగ్ హోమ్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి అనుష్క మాధవన్కి సంబంధించి జీవితం ఏ మలుపులు తిరిగింది, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేటువంటి కథాంశంతో దీన్ని తెరకెక్కించడం, అలాగే వాటి వెనకాల ఉన్నటువంటి మిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఒక థ్రిల్లర్ జోన్ ఒక్కటే కాకుండా, కేవలం మొత్తం సినిమా అంతా కూడా ఒక థ్రిల్లర్ అన్న పాయింట్ మీదే కాకుండా అండర్ కరెంట్ కామెడీ కూడా ఉంది. అంటే పైకి మనకి థ్రిల్లర్ కనిపిస్తూనే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కడ పిన్ పాయింటెడ్ కామెడీ అనేది కావాలో అక్కడ అవసరాల్ శ్రీనివాస్ తోటి, అలాగే మైఖేల్ మ్యాడ్సన్ వీళ్ళ డైలాగ్స్ తోటి కామెడీని కూడా సృష్టించే ప్రయత్నం చేశారు. అండర్ కరెంట్ కామెడీ ఉంటుంది కానీ ఓవర్ కామెడీ అనేది ఉండదు. కథకి తగ్గట్టుగా థ్రిల్లర్ జోనర్కి సంబంధించి కామెడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూస్తే కనుక, ముఖ్యంగా కోన వెంకట్ అందించినటువంటి స్క్రీన్ ప్లే, కథాంశం, అలాగే హేమంత్ మధుకర్, కోన వెంకట్ రాసుకున్నటువంటి సంభాషణలు కావచ్చు, అలాగే పవన్ పూడి ఎడిటింగ్, దెన్ షానియల్ డియో సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో మైలురాయిగా చెప్పొచ్చు. చాలా ప్రత్యేకంగా ఉంది లైటింగ్ అదంతా కూడా. అలాగే ఈ సినిమా సంబంధించి వివరం, ముందు అసలు వేసవికి ముందే ఇది రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, కానీ మనకి కరోనా, లాక్డౌన్ ఇవన్నీ రావడము, పెద్ద సినిమాలు ఏది థియేటర్లో రిలీజ్ అవ్వకపోవడం, ఆ పరిస్థితులు లేకపోవడంతో దీన్ని చివరికి మిగతా అన్ని సినిమాలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ నెల అక్టోబర్ 2వ తారీఖున వరల్డ్ వైడ్గా అమెజాన్ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ దీంట్లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అలాగే దీనికి సంబంధించి నెగటివ్స్ చెప్పుకోవాలి అంటే స్టోరీ పరంగా ఏమున్నాయి ఏంటంటే సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. బట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ ఏవి కాస్త మైనస్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, ముఖ్యంగా ఈ థ్రిల్లర్కి కావాల్సినటువంటి థియేటర్ ఎన్వైరన్మెంట్, థియేటర్ వాతావరణం అనేది మనకు ఉండదు. అది ఒకటి మిస్ అవుతుంది. ఎందుకంటే థ్రిల్లర్ అనగానే ముఖ్యంగా అందరూ ముందు అబ్జర్వ్ చేసేది సౌండ్ ఎఫెక్ట్స్, ఏ రకమైనటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే బిగ్ స్క్రీన్ మీద చూస్తాం, ఏదో 35mm మినీ థియేటర్ ఆర్ 70mm ఆర్ 90mm మ్యాక్స్ థియేటర్లో ఐమాక్స్. ఇక్కడ చూసినప్పుడు మనకి నిండైన తెర మీద మనకి ఎలిమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అబ్జర్వ్ చేయడానికి మనకి ఉన్నటువంటి ఆ సౌలభ్యం అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనకి కనిపించదు. అట్ ద సేమ్ టైం ఈ సౌండ్ ఎఫెక్ట్స్ని ఆస్వాదించడానికి ఉండదు, థియేటర్ని మనం మిస్ అవుతాము. అలాగే ఒక 4 నుంచి 500 మంది కలిసి ఒక థియేటర్లో నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఆ సినిమా చూస్తూ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేస్తూ, ఆ థ్రిల్కి గురయ్యేటువంటి ఆ ఫీల్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు అందరూ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేది మ్యాక్సిమం మనం మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, లేదు స్మార్ట్ టీవీస్, ఇంకా మాట్లాడితే ప్రొజెక్టర్స్కి నెట్ కనెక్షన్ పెట్టుకొని ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తాం. ఇంకా పెద్ద వాళ్ళు అయితే అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మినీ థియేటర్స్ ఇంట్లోనే పెట్టుకుంటారు కాబట్టి అఫ్కోర్స్ దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం అంటే 2-3 కలిసి వాళ్ళు చూసుకునేలాగా. బట్ ఒక ఒరిజినల్ డాల్బీ క్రియేటివ్ సౌండ్ అనేది మనకి ఆ ఫీల్ అనేది మిస్ అవుతాం. అది ఒక్కటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకు ఉన్నటువంటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అదొక్కటే మెయిన్, ఈ థియేటర్ ఎన్వైరన్మెంట్ అనేది మిస్ అవుతున్నాం తప్పితే ఇంకా మిగతావేవి కూడా ప్రస్తుతం మైనస్లు చెప్పుకోవడానికి లేదు. అదొక్కటి మినహాయిస్తే నిశ్శబ్దం టీం ఒక మంచి చక్కని ప్రయత్నం చేశారు, ఒక మంచి థ్రిల్లర్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తోంది. అందరినీ ఈ మూవీ అలరిస్తుంది అని చెప్పి కోన వెంకట్ అలాగే డైరెక్టర్ హేమంత్ మధుకర్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అనుష్క ప్రేక్షకులందరికీ ఇచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసేవాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేయకుండా కంటిన్యూటీ ఉండేలాగా ఈ మూవీని అక్టోబర్ 2వ తారీఖు చూడండి అని చెప్పి స్వీటీ రిక్వెస్ట్. సో అక్టోబర్ 2వ తారీఖు వరల్డ్ వైడ్గా ప్రైమ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ నిశ్శబ్ద మూవీని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వన్స్ రిలీజ్ అయిన తర్వాత, షో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూవీ మీద రివ్యూ మనం చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు, మీ పవన్ కృష్ణమూర్తి.